ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా అన్ని విభాగాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి బాటలు వేసేలాగా చాలా వరకు చర్యలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం ఒక వార్త చూడొచ్చు. అమరావతికి క్వాంటమ్ సంబంధించి కానీ, వైజాగ్ గూగుల్ కానీ, అలాగే ప్రకాశం సంబంధించి ఈ సీ ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ రావడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా కూడా మనం ఒకసారి చూడొచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భూమిని ఇవ్వడం, తద్వారా భూమి మీద వచ్చిన బ్యాంక్ లోన్ ద్వారా అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం, దానికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉపయోగకరంగా ఉండే వాళ్ళకి సింగిల్ పేజీ ఎంఓఏ చేసుకొని ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అయ్యి తద్వారా రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసే దిశగా ప్రభుత్వం ఇక్కడ మనం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో గూగుల్ కానీ, ఇక్కడ క్వాంటమ్ సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీతో కలిసిన కూటమి ప్రభుత్వం ఏదైతే ముందుకు వచ్చిందో వాళ్ళు నిజంగా కక్ష సాధింపుగా వెళ్లకుండా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. బట్ గత 5 ఏళ్ళు అంటే 19 నుంచి 24 వరకు చూస్తే బటన్ నొక్కామా, పథకాలు పడ్డాయా, వాళ్ళకు ఖాళీగా కూర్చొని వాళ్ళ ఇంటి వరకే డబ్బులు ఇచ్చామా అన్నట్టుగా ఆలోచించింది తప్ప రాష్ట్ర భవిష్యత్ ఏంటి, ప్రపంచం ఎటు పరుగులు పెడుతుంది, మనం ఎక్కడున్నామని ఎక్కడ ఆలోచించలేదు. పైపెచ్చు రివర్స్ గేర్ కూడా స్టార్ట్ చేసింది. అది కాసేపు పక్కన పెడితే క్వాంటమ్ టెస్టింగ్కి గ్లోబల్ సెంటర్గా అమరావతి, ప్రపంచంలోనే పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ సదుపాయం, ఇందుకోసం 100 సిస్టమ్స్ ఏర్పాటు, 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ. ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ క్వాంట్రల్ ఓఎక్స్ సిఇఓ విశాల్ చత్రద్ అంటే ప్రవాస భారతీయుడు, ఈయన కూడా సిఇఓ ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఇవన్నీ ట్రాష్, ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు, అన్ని అబద్ధాలు చెప్తుంది, ఎంఓఏలు ఏమీ లేవు, మా హయాంలో అంటే చేపల బిజినెస్లు, మటన్ బిజినెస్లు వచ్చాయి తప్ప వీళ్ళేం చేయట్లేదని చెప్పి మాజీ ఐటీ మంత్రి ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం, తర్వాత అంబటి రాంబాబు గారు ఇదంతా ట్రాష్, గూగుల్ వల్ల రేడియేషన్ వస్తుంది అని రకరకాలుగా చెప్పడం, ఆయనే కాదు పేర్ని గారు, చాలామంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చాక లేదు అసలు గూగుల్కి బేజం వేసింది నేనే కదా, నేనే తీసుకొచ్చారు కదా అని చెప్పడం, వీలేంచి గవర్నమెంట్కి ఎక్కడ సపోర్టు ఫేవర్ అయిపోతుందో, క్రెడిట్ వచ్చేస్తుందని చెప్పి లేదని డంకా బజాయిస్తే ఆయన వచ్చి తుస్సుమని బాంబు పేల్చాడు. మొత్తం నేనే చేశాను, క్రెడిట్ ఆయన తీసుకుని. ఆయన చేస్తే మరి ఎక్కడ ఒక వ్యక్తి రాలేదు, ఒక ఎస్టాబ్లిష్ లేదు, ఒక ఎంఓఏ లేదు, ఎంతసేపు ఆ నెల్లూరు పోర్టు, మచిలీపట్నం పోర్టు రోడ్డు వేసాము, ఇదే అభివృద్ధి మా హయాంలో అని చూపించుకుంటున్నారు ఇప్పటికీ. సో ఇప్పుడు ఆయన ఎవరైతే సీఈఓ వచ్చారో ఏం చేశారు, వ్యాలిడేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం, బెంచ్ మార్కింగు సుమారుగా విడిభాగాల కాంపోనెంట్స్ టెస్టింగ్ సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి కాంపోనెంట్ టెస్టింగ్ ప్రపంచంలో ఇంకా ఎక్కడా ప్రామాణీకృత సదుపాయం లేదన్నారు. అంటే ప్రామాణీకృత అంటే దానికి ఒక ఇన్స్పిరేషన్గా అంటే దానికి రుజువు ఏంటి అని చూపించేలాగా ఏమీ లేదంట. వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ చైన్ మేనేజ్మెంట్ సంబంధించి భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంటే మొత్తం మీద ఇదేనే కాదు, దాన్ని ఏమంటారు, డిటెక్టర్లు, లైట్స్, చిన్న లైట్స్ సిస్టమ్ లోపల యూజ్ చేసి మనం ఓపెన్ చేస్తే చిన్న అవి ఉంటాయి, వాటిని కూడా తయారు చేసే విధంగా ఒక ఫారెన్ కంపెనీ ఒకటి భారత్లో ఎక్కడ పెడదాము, మాకు 3 ప్రదేశాలు కావాలి అని చెప్తే దానికి కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలని సూచించింది. ఒకటి రాజస్థాను, రెండోది ఒడిస్సా, మూడోది ఆంధ్రప్రదేశ్, అది కూడా అమరావతిలో కూడా రాబోతుంది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తుంది. విపక్షాల మీద దాడి, వాళ్ళని అరెస్టులు అంటున్నారు కానీ వాళ్ళ పైన చర్యలు మీదే గతం అన్ని తవ్వుతుంటే వాళ్ళు ఒక్కొక్కరుగా ఇదవుతున్నారు తప్ప నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా అయితే ఈపాటికి సగం మంది లోపలే ఉండాలి. బట్ అందరూ బయట తిరుగుతూ విచ్చలవిడిగా స్టేట్మెంట్స్ అది ఇస్తున్నారు కదా. సో ప్రభుత్వం ఈ విధమైన కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు అనేది ఇక్కడ మరొక ప్రధాన అంశం.